ఓకే, ఈ వీడియో ధ్రువరేఖలు ఆ బ్యాచ్కి సంబంధించినవి. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ధ్రువరేఖల డెఫినేషన్ అది ఇక్కడ నేను చెప్పట్లేదు, కానీ వేరే థీరీలో చెప్పుకున్నాం కదా. ధ్రువరేఖ సమీకరణం ఒకసారి గుర్తు చేస్తున్నా. S=0 అనే వృత్తము, S=0 అనే వృత్తము దృష్ట్యా x1 y1 అనే బిందువు ఉందనుకోని దాని ధ్రువానికి సమీకరణం ఇది, అదే ధ్రువరేఖ సమీకరణం ఇదని మనకు తెలుసు. సో ఓకే అండి. సో ఈక్వేషన్ ఆఫ్ పోలార్, దీన్ని ఏమంటారంటే ఇక్కడ రాస్తా, నేను మధ్యలో బెదిరిపెట్టేశాను కాబట్టి, ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ x1 y1 with respect to S=0. అది ఈక్వేషన్ ఆఫ్ పోలార్ ఆఫ్ x1 y1 with respect to y1. ఓకే, x1 with respect to S=0. x1 y1 అనే బిందువు యొక్క ధ్రువరేఖ S=0 అనే వృత్తము దృష్ట్యా. అలాగే ఇది ఈసారి రేఖ ఇచ్చాడు, లైన్ ఇచ్చాడండి. ధ్రువం ఏంటి? సో ఇక్కడ రాస్తాను అట్లాగే. ఇది కూడా పోల్ ఆఫ్ lx ప్లస్ my ప్లస్ n =0 విత్ రెస్పెక్ట్ టు S=0. సో పోల్ అండి ఈసారి. అంటే పోల్ అంటే నథింగ్ బట్ ధ్రువం. ఇదంటే మామూలు కూడా చేస్తాం, నేను చూపిస్తాను, రెండు చెప్తాను. సో వితౌట్ ఫార్ములా, ఎందుకంటే లిటిల్ బిట్ ఫార్ములా గుర్తుంచుకోవడం కష్టం కాబట్టి, గుర్తుంచుకుంటే డెఫినెట్లీ ఇట్ ఈజ్ అన్ ఈజీ వన్ అండి. అందుకని బోత్ ద వేస్ విత్ ఫార్ములా అండ్ రెండు చేసుకుంటే ఒక్కోసారి అది ఈజీగా ఉంటుంది, ఒక్కోసారి ఇది ఈజీగా ఉంటుందండి. అయితే మనం మ్యాథ్స్ వాళ్ళం కాబట్టి కొద్దిగా లిటిల్ బిట్ బట్టేస్తే సరిపోద్ది ఫార్ములా. దట్ ఈజ్ -g ప్లస్ LR². ఇది వచ్చినప్పుడు LR²/LG ప్లస్ MF మైనస్ n. అలాగే y నిరూపకం ఏంటంటే -f ప్లస్ MR²/LG ప్లస్ MF మైనస్ n. ఇవి అదేమో ధ్రువరేఖ కనుక్కోవడానికి, ఇది ధ్రువం కనుక్కోవడానికి ఫార్ములా. ఓకే, నోట్ చేసుకోండి. ఇప్పుడు సంయుగ్మ బిందువులు, సంయుగ్మ రేఖలు. S=0 అనే వృత్తము దృష్ట్యా ఈ రెండు సంయుగ్మ బిందువులు అయితే, ఏది x1 y1 అండ్ x2 y2. కండిషన్ ఏంటంటే S12 0. అలా కాకుండా S=0 దృష్ట్యా, ఓకే అండి, కాంజుగేట్ పాయింట్స్ ఇందాడిది. ఈ రెండు లైన్లు కూడా సంయుగ్మ రేఖలు, కాంజుగేట్ లైన్స్ అయితే అప్పుడు ఈ చిన్న ఫార్ములా, చిన్నది కాదు పెద్ద ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మంచిది. సో చెప్పాక అదర్వై కూడా ఉంటుంది, చూద్దాం అది కూడా. లేదంటే పై సూత్రములు L1L2 ప్లస్ M1M2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్, ముందు ఇది ఉంటుందండి R² రాయాలి. నేను R² ఇంటూ అంతే, హోల్ స్క్వేర్ లేదు. R² ఇంటూ L1L2 ప్లస్ M1M2 అంతే. R² ఇంటూ L1L2 ప్లస్ M1M2 ఈజ్ ఈక్వల్, ఇది కూడా బ్లూలో రాస్తాను, బ్లాక్లో. ఓకే, R² ఇంటూ L1L2 ప్లస్ M1M2 ఈజ్ ఈక్వల్ టు L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. సో ఒకవేళ పై సూత్రములో అది ఇదే ఫార్మాట్ అనుకోండి, సర్కిల్. సో R² ఇంటూ L1L2 ప్లస్ M1M2. ఓకే, జీలు ఎమ్లు ఎఫ్లు ఏముండవు కదండి, అందుకని N1 N2. సో ఈ ఫార్ములా ఇలా కన్వర్ట్ అవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, ప్లీజ్ నోట్ చేసుకోండి. ఓకే, మొదటి మోడల్ దీంట్లో వృత్తం అది సర్కిల్ అండ్ దిస్ పాయింట్ యొక్క ధ్రువరేఖ కనుక్కోమన్నాడు. పోలార్, ఫైండ్ ద పోలార్ ఆఫ్ దిస్ పాయింట్ అండి. సో ధ్రువరేఖ అంటే నథింగ్ బట్ పోలార్. సో మనకు తెలుసుగా ధ్రువరేఖ సమీకరణం ఏంటి? S1=0. సో దీనికి S1 రాసేద్దాం. xx1 ప్లస్ yy1 మైనస్ 5 ఇంటూ x ప్లస్ x1 మైనస్ 5 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 25. అంతే కదండి. సో దీన్ని సగం చేసి రెండింటికి అనమాట పంచాలి, దానికి దీనికి. ఓకే రైట్. xx1 అంటే x1 అంటే 1 కదండి, 1 ఇంటూ x, ఇది -2 కదా, -2y మైనస్ 5 ఇంటూ x ప్లస్ 1 మైనస్ 5 ఇంటూ y మైనస్ 2 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు చూడండి, x ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ -5x అంటే -4x, ఇక్కడ -2y అండ్ ఇక్కడ -5y అంటే -7y. స్థిర పదాలు చూడండి, ఇక్కడ -5, ఇక్కడ +10. 5 2 10 కదండి, 10లోంచి 5 పోతే 5, 5 25, దట్ ఈస్ 30 ఈజ్ ఈక్వల్ 0. మైనస్తో కొట్టేసామనుకోండి, 4x ప్లస్ 7y మైనస్ 30 ఈజ్ ఈక్వల్ 0. అదే దాని యొక్క ధ్రువరేఖ. సో ఈసారి ఆ వృత్తం దృష్ట్యా, ఆ వృత్తానికి ఇదిగో ఈ రేఖకి సంబంధించిన ఇది ధ్రువరేఖ అయితే ధ్రువం కనుక్కోమన్నాడు. ఆ వృత్తం దృష్ట్యా ఈ రేఖ యొక్క ధ్రువం, పోల్ కనుక్కోమన్నాడు. ఫైండ్ ద పోల్ ఆఫ్ దిస్ లైన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ గివెన్ సర్కిల్.
ఆ ఇచ్చిన వృత్తానికి పోల్ అండి, ధ్రువం కనుక్కోవాలి. సరే, ధ్రువం కనుక్కోవడానికి మన ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఆ ఫార్ములా ప్రకారం చేసుకోండి. అదర్ వే కూడా చెప్తా, 2 పద్ధతులు చెప్తా, మీకు ఏది ఒక్కొక్కసారి ఒకటి ఈజీగా ఉంటుందని చెప్పలేము, ఎన్నిసార్లు ఒకటే ఈజీగా ఉంటుందని చెప్పలేము. ఒక్కోసారి ఒకటి కన్వీనియంట్గా ఉంటుంది, ఒక్కోసారి ఒకటి కన్వీనియంట్. ఓకే, ముందు లెట్ us గో విత్ ద ఫార్ములా. ఫార్ములా గుర్తుందా? ధ్రువానికి చూడండి, -g ప్లస్ ఓకే అండి LR² డివైడెడ్ బై LG ప్లస్ MF మైనస్ n, కామా -f ప్లస్ MR² డివైడెడ్ బై LG ప్లస్ MF మైనస్ n. అది -g అంటే కేంద్రం కదా, ఇదిగో దీన్ని సగం చేసి ఓకే అండి గుర్తు మార్చు అంటే 3 ప్లస్ L అంటే ఇదిగోండి 3. R² కనుక్కుందాం దీని నుంచి. R² వృత్తానికి కదా, R² ఈజ్ దీంట్లో సగం కదా, 3² అంటే 9, 4² అంటే 16 మైనస్ 5. అవునా కదా, చెక్ చేసుకోండి. R² అంటే R అంటే ఇది సరే, G² కదా, G అంటే దీంట్లో సగం 9, దీంట్లో సగం 16 మైనస్ 5. సో దట్ ఈస్ 20. R² ఎంత వచ్చిందయ్యా అంటే 20. దిస్ ఇస్ 20 డివైడెడ్ బై LG. L అంటే 3, G అంటే -3 అంటే -9. ఇదేంటి రెండింటిని 3, ఇది -3. MF ఇచ్చుకోండి 4 -4 అంటే -4 16. తర్వాత చూడండి జాగ్రత్తగా, 4 - 4 అండి LG ప్లస్ MF. తర్వాత ఓకే అండి -n అంటే ఇక్కడ n అంటే 45 కదా, అదే -n కాబట్టి దట్ ఈస్ ప్లస్ 45. అయిపోయింది ఆ పాయింట్. సింప్లిఫై చేద్దాం, ఇది కూడా రాసేసిన తర్వాత దీంట్లో 4 ప్లస్ ఓకే అండి m అంటే 4 ఇంటూ 20 డివైడెడ్ బై ఎంత వచ్చింది, ఇది 45 నుంచి 25 పోతే 20 కదా, దిస్ ఇస్ 20 కదండి, ఇక్కడ కూడా 20. సో చూడండి, ఈ 20 క్యాన్సిల్ అవుతుంది, దిస్ ఇస్ 6 అండి, ఇక్కడ 20 క్యాన్సిల్ అవుతుంది, దిస్ ఇస్ 8. ఇది ధ్రువం. దీని ధ్రువం ఎంత అయ్యా అంటే 6 and 8. సరే, మరి ఫార్ములా లేకుండా ఎట్లా చేయటం, ఊరికే తెలుసుకుంటే మంచిది మనకి ఎప్పుడైనా ఏది ఇచ్చినా. సో మనం ఏం చేద్దామంటే ధ్రువం కనుక్కోవాలి కదా, ఆ ధ్రువాన్ని పోలార్ ధ్రువం ఏదైతే అది ధ్రువాన్ని మనం x1 y1 అనుకుందాం. అప్పుడు ధ్రువరేఖ ఏమవుతుంది తెలుసు కదండి, xx1 yy1 -3 ఇంటూ x ప్లస్ x1 ఓకే -4 ఇంటూ y ప్లస్ y1 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు x చూద్దాం, ఇక్కడ xx1 ఇక్కడ ఈ రెండిట్లోంచి x కామన్ తీసేస్తే x1 -3 అంతే కదండి, x1 -3. అలాగే y చూడండి, ప్లస్ y కామన్ తీస్తే ఈ రెండిట్లోంచి y1 -4 అదే వస్తుంది అక్కడ దాన్ని బట్టే. అలాగే స్థిర పదం ఏమొచ్చిందో చూడండి, ఇక్కడ -3x1 -4y1 ఇది +5 ఓకే +5 ఈజ్ ఈక్వల్ 0. ఇదండి మనకు వచ్చిన రేఖ. సో దాన్ని పోల్చుదాం. ఏంటది 3x + 4y -45 ఈజ్ ఈక్వల్ 0. సో దీని అర్థం ఏంటి, ఇదిగోండి x1 -3/3 ఈజ్ ఈక్వల్ ఇక్కడ y1 -4/4 y1 -4 కంపేర్ చేస్తాం, రెండు ఒకటేగా రేఖలు. సో x1 y1 అనుకుంటే వచ్చిన రేఖ ఇది, కానీ వాడిచ్చిన రేఖ ఇది, రెండింటిని కంపేర్ చేస్తున్నాం రేషియో గుణకాలని. x1 -3/3 y1 -4/4 ఈజ్ ఈక్వల్, అక్కడ కూడా మైనస్ కామన్ తీసేస్తే 3x + 4y -5/45 ఎట్లా వచ్చింది. మరి ఇప్పుడు లిటిల్ బిట్ ఇంకా చేయటం కొద్దిగా కష్టం, ఇక్కడే ఒక్కోసారి ఈజీగా వస్తుంది, ఒక్కోసారి కష్టం. సరే ఎనీహో దీన్ని ఏమనుకుందామంటే ఈ మొత్తాన్ని మనం అన్నింటినీ k అనుకున్నాం అనుకోండి, నీకు x1 వచ్చేస్తుంది ఎంత 3k + 3 అంతేగా, ఇది ఇటు వచ్చేస్తుంది. అండ్ y1 కూడా వచ్చేస్తుంది ఎంత 4k + 4. ఆ వాల్యూస్ని దీంట్లో పెడదాం. ఇదిగోండి 3x1 అంటే 3తో h వేస్తే 3 9k + 9 ప్లస్ 4y1 ఇదిగోండి దీంట్లో 4y1 దీంట్లో ప్రతిక్షేపిస్తాం. ఇది కూడా x1 నేను ఇక్కడ వేసాను ఇది. సో దిస్ ఇస్ 4y1 అంటే ఎంత అవుతుందంటే 4 16k ప్లస్ 4 16 రైట్, ఇంకా -5. దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత, ఇటు పక్కన వచ్చింది కదా 45k. ఇప్పుడు చూడండి ఇదేమో 16 9 25k,
ఇటు పక్కన 25 అటు పక్కకి వెళ్ళిపోతే దట్ ఈస్ 20కి ఇటు పక్కన ముందు నెంబర్స్ చూడండి 9, 16, 25 మైనస్ 5 20 ఈజ్ ఈక్వల్ ఇది అటు పక్కకి వెళ్ళిపోతే దట్ ఈస్ 20k. సో k ఈజ్ ఈక్వల్ టు 1. k ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చేసి. సో మనకి ధ్రువం వచ్చేస్తుంది కదా. ఇప్పుడు x1 అంటే 3k + 3 కదండి. x1 ఈజ్ ఈక్వల్ టు 3k + 3 కాబట్టి 3 1 3 + 3 6, y1 అంటే 4 + 4 8. మీకు ఇష్టమండి అది అయితే ఫార్ములా గుర్తుంచుకోవాలి, గుర్తు లేకపోతే అదర్వైజ్ దిస్ వన్ ఇట్లా చేసుకోవాలి. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే, x² + y² - 5x + 8y + 6 0 వృత్తం దృష్ట్యా ఈ రెండు బిందువులు కాంజుగేట్ సంయుగ్మ బిందువులు అయితే k విలువ ఎంత? మంచి క్వశ్చన్ అండి ఇదే. ఓకే, దీస్ టూ ఆర్ కాంజుగేట్స్ విత్ రెస్పెక్ట్ టు x² + y² - 5x. ఓకే, కాంజుగేట్ పాయింట్స్ అనలేదు కదా, అలాగే ఉంచేద్దాం. ఫైండ్ k. సో కాంజుగేట్ పాయింట్స్ అయితే నీకు ఫార్ములా గుర్తుందా? ఏంటది? S12 = 0. అది చెప్పాను ఇందాక. S12 = 0. S11 కాదండి, S12 = 0. ఓకే, ఫస్ట్ అది చెప్పుంటాను, ఒకవేళ తప్పు చెప్పుంటే సరి చేసుకోండి. S12 = 0 కాంజుగేట్ అయితే. S12 కనుక్కుందాం. ఇదిగోండి దీంట్లో ఇక్కడ x1 x2 y1 y2 - 5/2 ఇంటూ x1 + x2 ప్లస్ 4 ఇంటూ y1 + y2 ప్లస్ 6 = 0. ఓకే, దిస్ ఈజ్ x1 x2 అంటే x1 x2 అంటే ఇది 2 h వేయాలి 4k. y1 y2 అంటే ఈ 2 h వేయాలి -6 -5/2 ఇంటూ x1 + x2 అంటే 4 + k ప్లస్ 4 ఇంటూ y1 + y2 అంటే 2 - 3 ప్లస్ 6 = 0. రైట్ అండి. దీన్ని చూడండి ఒకసారి. k చూస్తే సరిపోద్ది, మీరు కేలు చూడండి, నెంబర్ల తర్వాత చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇదిగోండి ఇక్కడ ఓపెన్ చేద్దాం. -6 + 6 కొట్టుకుపోతాయి, మళ్ళీ అది ఎందుకు మనకి అనవసరం. ఇక్కడ 4k, ఇక్కడ 5/2 ఇంటూ k అంటే 2.5k. 4kలోంచి 2.5k పోతే ఇంకా 1.5k కదా, అంటే 3/2k అంతే కేలు. తర్వాత స్థిర పదాలు రాస్తున్నా. ఇదిగోండి ఇది -10 ఇక్కడ అంతే కదా, 5 4 20/2. ఇక్కడ ఇది చూడండి 2 - 3 అంటే -1 కదా, -14 -4 వెరీ సారీ. సో 3/2k -10 -4 = 0. సో k ఈజ్ 3/2k ఇక్కడ రాస్తున్నానండి. దీని నుంచి 3/2k = ఎంత అండి? 14. అంటే దట్ మీన్స్ k = ఎంత అండి? 28/3. k వాల్యూ. దిస్ మోడల్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, చిన్నది, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇక్కడ 2 రేఖలు కాంజుగేట్ అయితే, అవి 2 కూడా కాంజుగేట్ సంయుగ్మ రేఖలు అయితే k విలువ ఎంత అని అడిగాడండి. సో ఈ కాంజుగేట్ ఫార్ములా గుర్తుంది కదా, ఏంటి గుర్తెచ్చుకోండి ఒకసారి. ఇదండి r² ఇంటూ L1 L2 ప్లస్ M1 M2 = L1G ప్లస్ M1F మైనస్ N1 ఇంటూ L2G ప్లస్ M2F మైనస్ N2. అంతే కదండి. నీకేం కావాలి? ముందు r² కావాలి కాబట్టి ఇది ఇక్కడే కనుక్కుంటున్నా. r² ఈజ్ 1 4 + 4 అంతే కదండి. 1 + 4 అంటే 9. సో దిస్ ఈజ్ r² అంటే 9. L1 L2 ఇదిగోండి ఇది 2k. దట్ ఈజ్ ఎంత అంటే 2k. M1 M2 ఇదండి 3 1 3 ప్లస్ 3 = L1G. ఓకే, L1 అంటే k, g అంటే దిస్ ఇస్ -1, k ఇంటూ -1 అని డైరెక్ట్గా వేసేస్తున్నానండి. -k. M1F, M1 అంటే m, f అంటే దట్ ఈజ్ -2, దట్ ఈజ్ -2 అంతే, -6 సారీ. ఇదేమో 3 -2 -N1 అంటే దిస్ ఈజ్ N1 అంటే -1 కదా, +1 రైట్ ఇంటూ L2కి వద్దాం. L2G, L2 అంటే 2 ఇంటూ -1 -2, ఇది 1 ఇంటూ -2 మళ్ళీ అగైన్ -2, ఇది +5 కదా, -5 అయిపోయింది. దిస్ ఈజ్ దీని వాల్యూ చూడండి. దిస్ ఈజ్ 18k ప్లస్ 27. ఇటు పక్కకు వస్తే ఇది చూడండి, ఇది ముందు -9 ఇక్కడ కొట్టుకుపోతాయిగా, ఎందుకు 9 ఉంచేద్దాం. 9 ఇంటూ 2k ప్లస్ 3 = -9 ఇంటూ ఎంతండి -k -5. ఓకే, 2 పక్కన 9 ఎగిరిపోద్ది. దిస్ ఈజ్ ఏమవుతుంది, అక్కడేమో 2k ప్లస్ 3
ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ 5. అటు పక్కకి వెళ్ళిపోతే కే ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 2 వచ్చింది. ఓకే, సరే ఒకవేళ దీన్ని కూడా మరి అదర్ వే అంటే ఫార్ములా గుర్తుండకపోతే కష్టం కదా, అందుకని ఇక్కడ కూడా మనం ధ్రువము x1 y1 అనుకుందాం. ఓకే, పోలు లేదంటే ధ్రువం ఏమనుకున్నారంటే x1 y1. అప్పుడు ధ్రువరేఖ ఏమవుద్ది దీని దృష్ట్యా x1 ఓకే రాస్తున్నానండి, తప్పడుతుంది లేకపోతే y1 మైనస్ 1 ఇంటూ x ప్లస్ x1 మైనస్ 2 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు x చూడండి, దిస్ ఈజ్ x ఇంటూ x1 మైనస్ x1 మైనస్ 1 సారీ ప్లస్ y ఇంటూ y1 మైనస్ 2 రైట్. స్థిర పదం చూడండి మైనస్ x1 మైనస్ 2y1 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. ఇది సో దీన్ని ఈ రెండోది ఉంది చూసారా, ఏది కే లేని ఉంది చూసారా, దాంతో పోల్చండి. కే లేని దీంతో పోల్చండి. ఎంత ఇది 2x ప్లస్ y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 0 వచ్చేసి. ఇప్పుడు చూసుకోండి ఇంతకుముందు లాగానే x1 మైనస్ 1/2 x1 మైనస్ 1/2 అంతే కదా, ఈజ్ ఈక్వల్ y1 మైనస్ 2/1 అంతే. y1 మైనస్ 2/1 ఈజ్ ఈక్వల్ ఇది x1. ఓకే, మైనస్ కామన్ తీద్దాం, అందుకని x1 ప్లస్ 2y1 ప్లస్ 4 డివైడెడ్ బై -5 ఇంత ముందులాగానే ఇది తప్పదు. ఈజ్ ఈక్వల్ టు కే, ఈజ్ ఈక్వల్ టు కే, కొద్ది పెద్దగా వస్తుంది రైట్. ఇప్పుడు ఏంటండి x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 2k ప్లస్ 1, y1 ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 2. దాంట్లో పెట్టామనుకోండి x1 అంటే 2k ప్లస్ 1, y1 అంటే ప్లస్ 2k ప్లస్ 4, ఇంకొక 4 కూడా ఉంది ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు -5k. ఓకే అండి, -5k అంటే అక్కడ అది కేల్లోనే ఉంది, ఇది కూడా కేల్లోనే తీసుకున్నాం, పర్లేదండి అయిపోయింది కదా. సో మొత్తం కలిపితే 4k, అటు పక్కన అది కూడా ఇచ్చేస్తే 9k ఈజ్ ఈక్వల్ టు -9 అంటే k ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే -1. ఇప్పుడు అప్పుడు ధ్రువం ఏంటి వచ్చేస్తుంది కదా మనకి. ధ్రువం ఏంటి ఎంత అండి, x1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, దీంట్లో -1 పెడితే 0 అంతేనా, 0 కాదు సారీ -1 సారీ -2 ప్లస్ 1. అలాగే y1 ఏమంత అవుతుంది అయ్యా అంటే 1 రైట్. ఈ రేఖకి ధ్రువం వచ్చింది ఇప్పుడు మనకి, ఈ రెండో రేఖకి ధ్రువం వచ్చింది. కానీ దేని మీద ఉంటుందండి, మొదటి రేఖ మీద ఉంటుంది కదా, దేని మీద. సో kx ప్లస్ 3y -1 ఈజ్ ఈక్వల్ 0 మీద ఉంటుంది కదా, పెట్టుకోండి. -1 పెడితే -k ప్లస్ 3 -1 ఈజ్ ఈక్వల్ 0. సో దట్ ఈజ్ k ఈజ్ ఈక్వల్ 2. దాని నుంచి k ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అంటే 2. సో ఇక్కడ మనం అనుకున్న k వాడిచ్చిన k వేరండి, జాగ్రత్తగా చూసుకోండి. మనం k అనేసుకున్నా లేదా మారుస్తున్న చిన్నది c అంటున్నా ఇక్కడ, ఇది కూడా ఏదో c, ఇది కూడా c. ఓకే అండి, అబ్బో చాలా వ్యవహారాలు ఉన్నాయి. c ఇదిగో c, ఇక్కడ కూడా 9c కాబట్టి ఇంకా వాల్యూ వచ్చేసింది. సో వాడు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఏంటి, సంయుగ్మ బిందువులు అంటే సంయుగ్మ రేఖలు అంటే దీని యొక్క ధ్రువం దాని ద్వారా పోతుంది, సరే దీని యొక్క ధ్రువరేఖ దాని ద్వారా పోతుంది, దాని యొక్క ధ్రువరేఖ దీని ద్వారా పోతుంది, మనకు తెలిసిందే కదా. అందుకని ఇదిగో దీనికి రెండో దీనికి ధ్రువం కనుక్కున్నాం, అది దీని మీద ఉంటుంది కదా, ప్రతిక్షేపిస్తే మనకి k ఈజ్ ఈక్వల్ వచ్చింది. ఇట్లా కూడా చేసుకోవచ్చు, రెండిట్లో మీ ఇష్టం ఏది కన్వీనియంట్ అయితే అది చేసుకోండి. ఓకే, ఇదిగోండి ఆ వృత్తానికి ఇదిగో ఈ బిందువు యొక్క ధ్రువరేఖ ఆ వృత్త కేంద్రం నుంచి ఎంత దూరం ఉంటుంది అన్నాడండి. ముందు ధ్రువరేఖ కనుక్కోవాలిగా. ధ్రువరేఖ ఏంటి నీకు తెలుసు, ఫార్ములా ఏంటండి అది, ధ్రువరేఖ S1 ఈజ్ ఈక్వల్ 0. ఓకే, పోలార్. సో ఇది S1 అంటే xx1 ప్లస్ yy1 -2 ఇంటూ x ప్లస్ x1 -2 ఇంటూ y ప్లస్ y1 -4 ఈజ్ ఈక్వల్ 0 రైట్. దీంట్లో పాయింట్ ఏంటి, అది 1 3 కాబట్టి పెట్టేసుకోండి. ఇదిగోండి x ప్లస్ 3y -2 ఇంటూ x ప్లస్ 1 -2 ఇంటూ y ప్లస్ 3 -4 ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు x చూడండి, ఇక్కడ x -2x అంటే -x, ఇక్కడ 3y -2y అంటే ప్లస్ y, ఇక్కడ -2, ఇక్కడ -6. ఓకే అండి, -2 -8 అండ్ -12 ఈజ్ ఈక్వల్ 0. ఇంకోసారి చూస్తున్నానండి, -12 ఓకే సరిపోయింది. సో దాని నుంచి ఏమో ఎన్ని రాతే x -y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఇది ధ్రువం. దీనికి ఎక్కడి నుంచి కనుక్కోవాలి, కేంద్రము నుంచి. ఇదిగోండి ఒకసారి రాస్తున్నా,
ఏంటది ఎక్స్ మైనస్ వై ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 0. దేని నుంచి? ఇదిగో దీని యొక్క కేంద్రం నుంచి. దీని కేంద్రం ఏంటి? 2, 2. దాని నుంచి దూరం కనుక్కోవాలి. గుర్తుంది కదా? ఏఎక్స్ 1 × 2 2 -1 × 2 -2 ప్లస్ 12 డివైడెడ్ బై రూట్ ఆఫ్ 1 + 1. అదేగా కేంద్ర దూరం మధ్యలోది 2 కొట్టుకుపోద్ది. దట్ ఈజ్ 12/√2. 12 అంటే 6 × 2 కదండి, అంటే దట్ ఈజ్ ఓకే 6√2. సో ఆ దూరం ఎంత అయ్యా అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ 6√2. ఓకే ఓకే. x² + y² - 2x + 2y + 1 = 0 దృష్ట్యా 1 యొక్క 1 అనే దాని యొక్క ధ్రువరేఖ సమీకరణం ఇచ్చేశాడు. 1 1 బిందువు ధ్రువరేఖ సమీకరణం అంటే ax + by + c అట. మరియు ఏబీసీల యొక్క సామాన్య భాజకం 1 అయితే a² + b² + c² వాల్యూ కనుగొనము. ax + by + c ఈజ్ ద పోలార్ ఆఫ్ దిస్ పాయింట్ 1 1 విత్ రెస్పెక్ట్ టు దిస్ సర్కిల్ అండ్ HCF ఆఫ్ దిస్ ABC ఈజ్ 1. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a² + b² + c². ఏంటి HCF ABC 1 అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే నీకు సమీకరణం ఇలా వచ్చింది అనుకోండి, ఈజ్ ఈక్వల్ 10 వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? 2 ఏకం కొట్టేస్తాం కదండి. x + 2y = ఏమని వేస్తాం? 5 అని వేస్తాం కదా. సో అంటే ఇంకా ఏమీ కొట్టుకుపోయే ఉండకూడదు అని అర్థం. దాని అర్థం ఇంకేం కొట్టుకుపోవు కదా, కనిష్ట పదాల్లో రాసుకోండి అని అర్థం అండి. అంతేగాని అదేదో ఉంది అని కంగారు పడకూడదు. కనిష్ట పదాల్లో రాసుకోండి అని అర్థం. ఏబీసీ యొక్క గసాబా 1 అంటే కనిష్ట పదాలలో క్యాన్సిలేషన్ చేసేసి రాసుకోండి. ఓకే రైట్. ఇప్పుడు ఇది కనుక్కుందాం మనం. 1 1 యొక్క ధ్రువరేఖ కనుక్కుందామండి. పోలార్ మన లెక్క ప్రకారం కనుక్కుందాం. ఏది ధ్రువరేఖ? దేనికంటే 1 1కి ఏంటది? xx1 + yy1 -1 × x + x1 మైనస్ కాదు ప్లస్ కదా, +1 × y + y1 + 1 = 0. సో xx1 అంటే 1గా బాగలేదు 1, yy1 అంటే 1 మైనస్ x + x1 అంటే x + 1 +1 × 1 అయ్యక్కర్లేదండి y + 1 + 1 = 0. ఇక్కడ x - x ఎగిరిపోతుంది. ఇదిగోండి ఇక్కడ y ఏలే నేను y + y ఎంత? 2y. ఇదిగోండి ఇక్కడ -1, ఇక్కడ -1 ఎగిరిపోయి ఇంకో 1 మిగులుతుంది అంతే. దాని ధ్రువం సమీకరణం ఏందండి? సో దిస్ ఈజ్ 2y + 1. ఇంకేం కొట్టుకుపోవుగా, ఇంకేం కొట్టుకుపోప్పుడు కంపేర్ చేయండి. ఇది ax + by + c = 0. దీంట్లో 2y + 1 = 0. దట్ మీన్స్ a = 0, b = 1, 2 and c = 1. అండ్ నీకు కావాల్సింది a² + b² + c². a 0 + 4 + 1 is 5. సో దాని వాల్యూ ఎంత అంటే 5. ఓకే నోట్ చేసుకోండి. ఓకే ఏదైనా ఒక బిందువు దృష్ట్యా ఈ 2 వృత్తాలకి గీసినటువంటి ధ్రువరేఖలు, ఆ 2 వృత్తాలకు గీసిన ధ్రువరేఖలు ఒకదానికొకటి లంబంగా ఉంటే ఆ బిందువు యొక్క బిందు పదం ఏంటి? ఓకే, ఇఫ్ ద పోలార్స్ of a point with respect to these 2 circles are perpendicular to each other, then what is the locus of that particular point? ఆ పాయింట్ మనం x1 y1 అనుకుందాం. సో చూద్దామండి, పాయింట్ని ఏమనుకుంటామంటే x1 y1. సో మొదటి దాని ధ్రువరేఖ తెలుసుగా నీకు, xx1 yy1 -2 × x + x1 -2 × y + y1 -8 = 0. ఓకే రైట్. ఇప్పుడు దీంట్లో ఒకసారి సింప్లిఫై చేద్దామండి. x × x1 -2 + y × అది కూడా అంతేనా y1 -2 రైట్ మైనస్ దాంతో అసలు పని లేదు మనకి, వాలేగా, అందుకని దీంతో పని లేదండి. కాబట్టి డైరెక్ట్గా వేసేద్దాం. దీని వాలు దాని వాలు, మళ్ళీ ఎందుకు ఊరికి అనవసరంగా చేయటం. సో లంబంగా ఉండాలంటే వాలు లబ్ధం -1 కదండి. సో దీని వాలు దీని స్లోపు ఏమంటున్నా నేను m1 అంటున్నా. దాడి జాగ్రత్తగా చూడండి. m1 అంటే ఎలా? -x గుణకము / y గుణకం. x గుణకం ఏంటి? x1 -2 డివైడెడ్ బై y గుణకం ఏంటండి? y1 -2 అయిపోయింది. దీని వాలు వచ్చేసింది. మొదటి రేఖ యొక్క వాలు వచ్చింది x1 -2 / y1 -2. రెండవ రేఖకి వెళ్దాం, అది కూడా ఇక్కడే వేస్తున్నా. ఏంటండి? xx1 + yy1 -1 × x + x1 +3 y + y1 -2 = 0. ఇక్కడ కూడా వాలు వేసేస్తున్నానండి. దీని వాలు స్లోప్. దీని x గుణకం ఎంత చూడండి. x గుణకం ఎంత అంటే x1 -1 అండి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు -x1 -1 పైన డివైడెడ్ బై y గుణకం చూడండి. ఇక్కడ y1
ప్లస్ 3 డివైడెడ్ బై y1 ప్లస్ 3. ఇది రెండో దాని యొక్క స్లోప్. ఈ రెండు ఎలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి లంబంగా ఉన్నాయి కదా, కాబట్టి స్లోప్స్ లబ్దం మనకి తెలుసు. m1 దీన్ని m2 అని పేరు పెడుతున్నానండి ఒకసారి. m2 ఈజ్ ఈక్వల్ టు, సో m1 m2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, -1. కాబట్టి ఇదిగో హెచ్ వేస్తే -1 ఎగిరిపోయి x1 -2 బై y1 -2 ఇంటూ x1 -1 బై y1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ -1. హెచ్ వేసుకుంటే ఇటు పక్కన x1 స్క్వేర్, ఓకే అండి, -x1 మైనస్ 3x1 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు, ఇటు పక్క వద్దాం, మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ y1 స్క్వేర్ ప్లస్ 3y ప్లస్ y1 -6. సో దట్ ఈజ్ -y1 స్క్వేర్ ఈ టైప్కి వచ్చేస్తే చూడండి, -y1 స్క్వేర్ ఈ టైప్కి వచ్చేస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్, ఇదిగో -3x1. ఇక్కడ చూడండి అండి, y1 ఇది -y1 ఉంటుంది, ఇటు పక్క వచ్చేస్తే ప్లస్ y1, -6 మైనస్ ప్లస్ 6 అండి, 3 అది ఇటు వచ్చేస్తే మైనస్ అవుద్ది, -3 ఈజ్ ఈక్వల్ 0. సో దీని యొక్క బిందు పదం ఏంటండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ -3x ప్లస్ y -3 ఈజ్ ఈక్వల్ 0. ఇవి ధ్రువరేఖ మీద ధ్రువరేఖ వీటి మీద ప్రశ్నలండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఇక్కడ ఈ రెండింటిని హెచ్ వేస్తే +2 వస్తుంది కదా, అందుకని ఇది ఒకటి వస్తే దిస్ ఈజ్ -4 అండి, ఇది -2 కాబట్టి దిస్ ఈజ్ ఓకే, సారీ -4 అండి ఇటు వస్తే. సో దట్ ఈస్ -2 -4 అవుతుంది కాబట్టి -4. ఇది దాని ధ్రువరేఖ. దీంతో ఈ లెసన్లో ధ్రువరేఖకు సంబంధించినటువంటి విభాగం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం ఇది. సో జాగ్రత్త చేసుకోండి. ఓకే.